అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి ఒక చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ లైవ్ ఇవ్వటం జరుగుతోంది. ఒకటి, ఓవరాల్గా తెలంగాణ ఎలక్షన్స్, దాంట్లో ఆంధ్రప్రదేశ్ పౌరుడు అనే ప్రతి ఒక్కరు కూడా ప్రజాకూటమి గెలిచే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పడుతున్నాడో ప్రధానమంత్రిగా మనకందరికీ తెలుసు. అయితే ఆయన ఇచ్చిన సూచనల మేరకు కేసీఆర్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు పెడుతూ ఎటువంటి మాటలు లెక్కలేనితనంగా ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా ఆంధ్రోళ్ళు అని చెప్పనేసి మనల్ని ఒక సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా అక్కడ ఏ విధంగా చూస్తున్నారనేది కూడా మనం గత కేసీఆర్ గారి ఈ మీటింగులు కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు మనం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే అక్కడ ఖచ్చితంగా ప్రజాకూటమి గెలవాలి. ఎందుకంటే తద్వారా ఆ ప్రభావం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద ఉంటుంది. నెంబర్ 2, నరేంద్ర మోడీకి కూడా ఒక గట్టి చెప్పు దెబ్బతో సమాధానం చెప్పిన విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరులు ఏ విధంగా చేస్తారనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా ప్రజాకూటమికి మన మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా నరేంద్ర మోడీకి ఆంధ్రుల యొక్క పౌరుషం ఏంటనేది కర్ణాటక ఎలక్షన్లో ఒక క్వార్టర్ ఫైనల్స్ చూపించాం. ఇది తెలంగాణ ఎలక్షన్ సెమీఫైనల్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్స్ ఫైనల్ అవ్వాలి, అవుతుంది కూడా. కాబట్టి ఆ విషయం చెప్పడానికి. నెంబర్ 2, ఈరోజు మన నందమూరి ఆడపడుచు మన సోదరి నందమూరి సుహాసిని గారు కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. నిజంగా హరికృష్ణ గారి మరణం తర్వాత ఆ కుటుంబం ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యని, పెద్ద కొడుకును కోల్పోయి, నందమూరి జానకిరామ్ గారిని కోల్పోయి ఎంతో బాధలో ఉంటే మళ్ళీ ఆ భగవంతుడు హరికృష్ణ గారిని కూడా ఆ కుటుంబాన్ని దూరం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన అంశం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నందమూరి కుటుంబానికి అండగా ఉండాలి, ముఖ్యంగా హరికృష్ణ గారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన వారసురాలుగా మన సోదరి నందమూరి సుహాసిని గారిని కూకట్పల్లి నియోజకవర్గంలో నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆ నందమూరి ఆడపడుచుని, మన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు ఆ సుహాసిని గారు, ఆవిడ్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరులు తీసుకోవాలని చెప్పనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. కూకట్పల్లిలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరులు, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, అందరూ కూడా ఇక్కడ, ఎందుకంటే మానవతా దృక్పథంతో ఆ కుటుంబం ఉన్న బాధలో కూడా ప్రజాసేవ చేయటానికి ముందుకొస్తున్నటువంటి ఒక ఆడబిడ్డని మన ఇంట్లో ఆడబిడ్డలాగా ఆదరించి ఆ అమ్మాయిని అఖండ మెజార్టీతోటి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ గెలుపు మరిన్ని నియోజకవర్గాలు మీద, సిటీలో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఆ ప్రభావం చూపించే విధంగా కూడా ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరు హైదరాబాదులో తెలుగు వాళ్ళకి ఎవరు అని చెప్పనేసి అంటం జరిగింది. అసలు తెలుగుదేశం ఎక్కడ ఉందని చెప్పనేసి కూడా కేసీఆర్ గారు భూస్థాపితం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఎవరు భూస్థాపితం అవుతారో, ఏం జరుగుతుందో అనే అంశం ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మనం నిరూపించి తీరాలా. నెంబర్ 2, అక్కడ వైసీపీ కూడా ఈరోజు బీజేపీ, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో లాలూచిపడి ఏ విధంగా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారు మనం అంతా చూస్తూ ఉన్నాం. అక్కడ మళ్ళీ తెరాస, వైసీపీ వాళ్ళు డైరెక్ట్గానే తెరాసకి సపోర్ట్ చేయమని చెప్తున్నారు. అంటే వీళ్ళ కుట్ర అనేది ఏంటనేది కూడా మనకి కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేసే ఏ ఒక్క చర్యను కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎవరూ కూడా ఇచ్చేయకూడదు. పార్టీలకు అతీతంగా దీన్ని మనం ఆలోచించాలి. మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు ఈ సెమీఫైనల్ అయిన తెలంగాణ ఎలక్షన్లో చిత్తుగా తెరాసను ఓడించి మన ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరుషాన్ని మరింత ఇదిగా ఢిల్లీకి చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ చేయాలని, తద్వారా మరియు ఈరోజు కూడా పర్యటన సునీత గారు కూడా కూకట్పల్లిలో పర్యటించి నందమూరి సుహాసిని గారికి, మన సోదరికి నైతిక మద్దతు తెలుపుతూ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం చాలా హర్షించాలి. ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్గా ఉండి ప్రజాకూటమి విజయమే రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్లస్
ఢిల్లీకి కూడా తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పే అద్భుతమైన అవకాశం అని చెప్పనేసి దాన్ని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీకెండ్ అని చెప్పనేసి హాలిడేస్ అని వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళి ఓట్ చేయాలి. ఎందుకంటే ఓటు హక్కు అనేది మన నైతిక బాధ్యత, రాజ్యాంగం మనం ఇచ్చే హక్కు. మనం హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యత గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మన ఓటు వేయటం నైతిక హక్కు కాబట్టి ఓటు వేసి ఈరోజు అద్భుతమైన విజయాన్ని ప్రజాకూటమికి అందించే విధంగా మీరందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నందమూరి సుహాసిని గారిని 1,00,000 పైచీలకు మెజారిటీతోటి గెలిపించి మనం హరికృష్ణ గారికి నిజంగా నివాళులు అర్పించే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.